శుభం భూయాత్ 2026 మేషరాశి జాతకంలో ఏలినాటి శనిగండం ఆ కష్టాల నుంచి గట్టెక్కించే అద్భుత పరిహారాలు ఇప్పుడు చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశికి అధిపతి అంగారకుడు. ఈ కుజుడి ప్రభావం వల్ల మేషరాశి వారు చాలా ధైర్యంగా, కోపంగా ఉంటారు. అయితే వీళ్ళు అద్భుతమైన నాయకత్వ పటిమను కలిగి ఉంటారు. అదే సమయంలో కొత్త ఏడాది 2026లో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు కలగనున్నట్లు జ్యోతిష శాస్త్ర నిపుణులు అంచనా చేస్తున్నారు. ముఖ్యంగా శని ప్రభావం వల్ల కొంత అసహనం, అసంతృప్తి, ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రంగాల వారికి కొన్ని విషయాల్లో మంచి అవకాశాలు ఉండగా మరికొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరము. ఏడాదిలో ప్రథమార్థంలో గ్రహస్థితులు కొంత ఒత్తిడిని కలిగించిన ద్వితీయార్థంలో పరిస్థితులు కాస్త మెరుగుపడతాయి. అయితే ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు శక్తివంతంగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం 2026లో మేషరాశి వారు ప్రతికూల ఫలితాల ప్రభావం తగ్గించుకోవాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ పూజలు చేయాలి, ఏ మంత్రాలు పఠించాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఏడాది 2026లో శనిదేవుడు 12వ స్థానంలో సంచారం చేయనున్న కారణంగా అనవసరమైన భయం, ఆందోళన, మానసిక అశాంతి కలగవచ్చు. చాలాసార్లు ఒంటరిగా ఉన్నామనే భావం కలిగే అవకాశం ఉంది. అలాగే ఎంత సంపాదించినా డబ్బు చేతులు నిలవకపోవచ్చు. ఆసుపత్రి ఖర్చులు, ప్రయాణాల వల్ల ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా నిద్రలేమి, కంటి సంబంధిత సమస్యలు, ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తలపెట్టిన పనులు ఆగిపోవడం లేదా వాయిదా పడటం వల్ల అసహనం పెరిగే అవకాశం ఉంది. మేషరాశి వారు కొత్త ఏడాది 2026లో ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. ప్రధానంగా ప్రతి శనివారం నవగ్రహాలు ఉన్న దేవాలయంలో శనిదేవుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్ల నువ్వులు దానం చేయాలి. అలాగే పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు సహాయం చేయడం, వస్త్రదానం, అన్నదానం చేయడం వల్ల శని ప్రభావం కొంత తగ్గుతుంది. అలాగే మేషరాశి అధిపతి కుజుడు బలహీనంగా ఉన్న సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మరీ ముఖ్యంగా 2026లో ఈ రాశివారు చేసిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. కానీ కొంచెం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఓపికతో ఉండటం, కోపాన్ని తగ్గించుకొని పెద్దల మాట గౌరవించడం ప్రధానంగా పాటించాలి. 2026 మేషరాశి వాళ్ళు పఠించాల్సిన మంత్రాలు. ఈ మేషరాశి వాళ్ళు అనుకూల ఫలితాల కోసం ప్రతిరోజు లేదా మంగళ, శనివారాల్లో కొన్ని దైవిక మంత్రాలు పఠించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శని గాయత్రి మంత్రం జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఏలినాటి శని ప్రభావం తగ్గడానికి రోజుకు ఒక్కసారి హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదం. అంతేకాకుండా మహామృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. మరియు ముఖ్యంగా రుణ విమోచన అంగారక స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు, అప్పుల బాధ నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. 2026 మేషరాశి వాళ్ళు చేయాల్సినటువంటి పూజలు. ఈ మేషరాశి వారు సోమవారం రోజు శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగి అదృష్టం వరిస్తుంది. అలాగే ఈ మేషరాశి వారు అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం లేదా అర్చన చేయడం వల్ల శక్తియుక్తులు, ధైర్యం లభిస్తాయి. ముఖ్యంగా నెలలో ఒక్కసారైనా శని క్షేత్రాల్లో లేదా ఇంటి దగ్గరలోని నవగ్రహాలున్న దేవాలయంలో శనికి తైలాభిషేకం చేయడం అత్యంత శుభప్రదం. అండి, వెల్కమ్ టు రాజ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వాచ్ ది ఫుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.